ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యే అనంతపూర్ అర్బన్ అదేవిధంగా సింగనమల ఎమ్మెల్యే గారు అదేవిధంగా జోనల్ చైర్మన్ ఆర్టీసీ ఆధ్వర్యంలో కూడా జిల్లాలో దివ్యాంగ్ శక్తి స్కీమ్ ప్రారంభమైంది. 2 బస్సెస్లో అంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ అందరూ కూడా పాల్గొన్నాము. సీఎం గారు అక్కడ ఫస్ట్ టికెట్ ఇచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో కూడా టికెట్లన్నీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క ఉచిత సౌకర్యం ప్రతి ఒక్కరూ వాడుకోవాలని కోరుతున్నాను. ఎవరైతే దివ్యాంగులకి వాళ్ళ సర్టిఫికేట్స్ అంటే సదరం సర్టిఫికేట్ ఏదైనా చేసుకోవాలంటే దయచేసి ఆ సర్టిఫికేట్ తీసుకోండి. అదే కాకుండా ఒకవేళ కంటిన్యూస్గా ఈ స్కీమ్ అమల్లో ఉన్నారు కాబట్టి పాసెస్ కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆర్టీసీ డిపో మేనేజర్స్ ఉంటారు కన్సర్న్డ్ కాన్స్టిట్యున్సీస్లో కూడా, వాళ్ళతో కూడా మాట్లాడినట్లయితే దానికి సంబంధించిన పాసులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేర్చాలని ప్రెస్ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. దాటితే డిసెబిలిటీస్ 40% దాటి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళందరూ అర్హులు ఉన్నారు. 21 డిసెబిలిటీస్ ఉన్నాయి. ఆ 21 డిసెబిలిటీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిపిఆర్ఓకి ఇస్తాము. అండ్ ప్లస్ వాళ్ళందరికీ ఏ డిసెబిలిటీస్ దీనిలో బెనిఫిట్ పొందుతాయి అనేది ఆ డీటెయిల్స్ మీ అందరికీ తెలియజేస్తారు. అదే కాకుండా మొత్తం బస్సెస్లో 74% బస్సెస్ అంటే మనం 100 బస్సెస్ తీసుకుంటే 74 బస్సెస్లో ఈ సౌకర్యం అయితే అందరికి అందుబాటులో ఉన్నాయి. డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రీమియం ఏసీ డిలక్స్ తప్ప మిగిలిన అన్ని బస్సెస్లో ఫ్రీ సౌకర్యాలు ఉన్నాయి. అదే కాకుండా ఎవరైతే డిసెబిలిటీతో పాటు కలిసి అంటే ఒకవేళ బ్లైండ్ కానీ అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు సింగిల్గా వెళ్ళలేరు అంటే కలిసి ఎవరైతే వెళ్తారో అకంపెనీ చేసిన అతనికి కూడా 50% కన్సెషన్ రూపంలో ఇచ్చున్నాము. ఇక్కడ ఇంతకు ముందు ఉన్న స్కీమ్కి ఇప్పటికే ఉన్న తేడా ఏంటంటే ఇది ఒక రైట్స్ బేస్డ్ అప్రోచ్ మీద ఉన్నాము. ఇంతకుముందు అంటే ఎప్పుడు కూడా కన్సెషన్ బేస్డ్ అప్రోచ్లోనే ఉండేది. ఇది కాకుండా అది వాళ్ళకి హక్కు ఉన్నాయి. మనం ఇంక్లూషన్ ఉండాలంటే ఆ పర్సన్ విత్ డిసబిలిటీస్ అందరూ కూడా పబ్లిక్ స్పేసెస్ వాళ్ళకి ఒక రైట్ బేస్డ్ అప్రోచ్లో రైట్ అందాలని చెప్పి రైట్ బేస్డ్ అప్రోచ్లోనే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందరూ కూడా ఈ విషయం సంబంధించిన పర్సన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. క్రౌడ్ కంట్రోల్ అనేది అది ఒక డైలీ యాక్టివిటీ. మనం మన సిబ్బందులందరూ కూడా ట్రైనింగ్ ఆర్టీసీ ద్వారా కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనం ఒక గ్రూప్లో వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే మనకు కొంత సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి ముందు ఫెసిలిటేషన్ చేయడం అనేది ప్రతి ఒక్కరిది ధర్మము. అది అక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన సిబ్బందుల ద్వారా ట్రైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ట్రైనింగ్ కూడా మనం టేకప్ చేస్తాం. మొత్తం స్టేట్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో సర్వీస్ లిస్ట్ కూడా మీకు తెలియజేస్తాము. అంటే ఎక్సెప్ట్ ప్రీమియం ఏసీ డిలక్స్ తప్ప మిగిలిన అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సెస్, ఇవన్నీ ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్నిట్లో కూడా ఫ్రీగా ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ బస్సెస్ అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీస్ ఏ టైప్ డిసబిలిటీస్ అర్హులు ఉన్నారు అవన్నీ కూడా మీకు తెలియజేస్తాం.